సృజన కుమారి గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకప్పుడు నా ఫేస్ చాలా కలర్ ఉండేది, స్కిన్ గ్లో కూడా ఉండేది సార్. కానీ ఇప్పుడు బ్లాక్ అవుతుంది సార్. నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను సార్. నెక్ డార్క్ అవుతుంది సార్. సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. సృజన కుమారి గారు, చాలా కామన్ ప్రాబ్లం అండి. ఇలాంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేది సూర్యుడి వెలుతురికి ఎక్కువ తగలటం వల్ల కూడా వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ వివరించడానికి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి సూర్యుడి వెలుతురికి, సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతే మనకి ట్యానింగ్ అనేది వస్తుందండి. ట్యానింగ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెట్ బి రేడియేషన్ కానివ్వండి, అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ కానివ్వండి, దీంతో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సన్లైట్లో మనకి ఎక్కువసేపు ఉండటం వల్ల కానివ్వండి, సన్లైట్ కంటిన్యూస్గా మన చర్మానికి తగలటం కానివ్వండి, మన స్కిన్ డ్రై అయినప్పుడు లేక పొల్యూషన్ ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఇంకా సన్లైట్ తగలటం తోటి కూడా బాగా ట్యానింగ్, అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. సన్లైట్లో మనకి ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే, చర్మానికి డ్యామేజ్ ఎలా అయితే అవుతుందో ట్యానింగ్ తోటి మనకి ఎంత ఇబ్బంది అవుతుందో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఉదయం సూర్యోదయం అయినప్పటి నుంచి సన్సెట్ అయ్యేంత వరకు మనకి లైట్ అనేది సన్లైట్ తోటే నిండి ఉంటుందండి. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటి పైన మనకి ఎండ ఉన్నప్పుడు మనకి రూమ్ లో కూడా వెలుతురు వస్తుంది. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు పశ్చిమలో ఉన్న రూమ్ లో కూడా వెలుతురు వస్తుంది. ఎలా వస్తుంది? మనకి లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఇలా లైట్ రిఫ్లెక్ట్ అయిన దాంతో ఏమవుతుందని అంటే, మనకి అక్కడ చర్మం పైన నలుపు అనేది వస్తూ ఉంటుంది. ఈ చర్మం పైన నలుపు వస్తున్నది, దానికి ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నా ఛానల్కి వచ్చి మీరు పాత వీడియోస్లో చూస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది అసలు ఏ విధంగా మనకి సన్ స్క్రీన్స్ అనేటివి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనే దాని గురించి అని మనం తెలుసుకోవచ్చండి. క్లుప్తంగా చెప్పాలని అంటే, సన్ స్క్రీన్ మన చర్మం పైన ఉదయం మధ్యాహ్నం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఉదయం మధ్యాహ్నంతో పాటు మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, సన్ స్క్రీన్స్ అనేటివి ఎప్పుడూ మనం పెడుతూనే ఉండాలన్నమాట. అలానే చాలా ముఖ్యంగా ఏంటంటే, సన్ స్క్రీన్ బాగా దట్టంగా పెట్టాలండి. లావుగా పెట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అలానే చాలా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఒక ట్యూబ్ సన్ స్క్రీన్ అనేది 2 వారాల్లో మనం ప్రయత్నం చేయాలండి, పూర్తిగా కంప్లీట్ చేయాలని. ఆ విధంగా సన్ స్క్రీన్స్ అనేది మనం వాడుతూ ఉంటే చర్మం పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఫామ్ అయ్యండి. ఆ సన్ మనకి సూర్యుడి వెలుతురు సన్లైట్ తగులుతున్నప్పుడు అది డీకంపోజ్ అవ్వటం కానీ, రిఫ్లెక్ట్ అవ్వటం కానీ, దాన్ని అబ్జార్బ్ చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. దాని బేసిస్ మీదే మనం కెమికల్ సన్ స్క్రీన్స్, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేటివిగా పేరు చెప్తామన్నమాట. ఇప్పుడు కొత్తగా మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్, అలాగే బ్లెండింగ్ కెమికల్ సన్ స్క్రీన్స్ ఉండటంతో చర్మం పైన ఎక్కువగా ఆయిల్ లేని సన్ స్క్రీన్స్ అనేటివి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో అలా అవైలబుల్ ఉన్న దాంతో సన్ స్క్రీన్స్ తోటి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా పెడుతూ ఉంటే సన్ స్క్రీన్ మనకు నష్టం అవుతుందా అంటే, ఎటువంటి నష్టం కాదండి. మంచి రిజల్ట్ సన్ స్క్రీన్ అప్లికేషన్ తోటే వస్తుంది. అలానే చర్మం మనకి డ్యామేజ్ అయినప్పుడు మీరు చూస్తే బయటికి వెళ్ళి వచ్చినాక చర్మం పొడిబారిపోతుందండి, డ్యామేజ్ అయిపోతుంది. దానికి రెప్లెనిష్ చేయటానికని మనం మంచి మాయిశ్చరైజర్స్ అనేది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ రెప్లెనిష్ చేసుకున్న మాయిశ్చరైజర్స్ పెట్టుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మాయిశ్చరైజర్స్లో మెయిన్లీ సెరమైడ్స్, హైలోరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సెరమైడ్స్, హైలోరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడినాక మనకి కొన్ని సీరమ్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సీరమ్స్ వాడుకోవటం వల్ల మనకి చర్మంలో మంచి గ్లో అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ సీరమ్స్ వాడుకోవటంతో మనకి చర్మంలో డ్రైనెస్ రాకుండా మాయిశ్చరైజర్ని వాడాలి. దాంతోపాటు గ్లూటథయాన్, వైటమిన్ సి కాంబినేషన్స్, కొన్ని కొల్లాజెన్ కాంబినేషన్స్ కొత్తగా వచ్చాయండి. ఈ కొల్లాజెన్ కాంబినేషన్స్ కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటుంది. అలానే మనకి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే, మనకి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్సే కాకుండా, గ్లూటథయానే కాకుండా మంచి సాఫ్ట్ ఫోమింగ్ ఫేస్ వాషెస్ అవసరం ఉంటుందన్నమాట. ఈ సాఫ్ట్ ఫోమింగ్ ఫేస్ వాషెస్ అనేది యూజ్ చేయటంతో స్కిన్లో ఉన్న డర్ట్, పొల్యూషన్, సీబము, ఆయిలీ ఇవన్నీ కంటెంట్ ఉన్నదంతా తీసేస్తుంది అనమాట. దాంతో మన చర్మానికి కొద్దిగా బెటర్గా ఉంటుంది. అయితే ఇలా మనకు ఉన్నదానికి చర్మానికి మనకి ఖచ్చితంగా మనకి మంచి ప్రొటెక్షన్ తెచ్చుకొని లేజర్స్, పీల్స్ అనేటివి మనం మంచిగా ప్రయత్నం చేయొచ్చండి. మరి లేజర్స్, పీల్స్ గురించి అని తెలుసుకోవాలని ఉంది కదండి. దానికి నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. దానికి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీకు నచ్చింది అని అంటే మీకు తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ నా వీడియోని షేర్ చేసి
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.